పరాలను సృజించిన దేవా ఇహములోన జనించిన యేసుదేవా బహువరాలు కురిపించు ఆత్మదేవా స్వాగతం తండ్రి ఘన స్వాగతం ప్రభువా స్వాగతం. భూమిలో నా వసించండి భూమిలో నా వసించండి ప్రేమమూర్తి అయి నిలవండి ప్రేమమూర్తి అయి నిలవండి అందుకొను తండ్రి మా అంజలి నిరంతరం అందుకొను తండ్రి మా అంజలి నిరంతరం స్వాగతం స్వాగతం ప్రభువా స్వాగతం 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 ప్రభువా స్వాగతం. ఈ మందిరమంతా మందిరమెంతో సుందరం ఈ మందిరమంతా ఈ జనం స్తోత్రాలు చెల్లించుటకై భూమి కూడినై శుభదినం స్తోత్రాలు చెల్లించుటకై భూమి కూడినై శుభదినం అందుకొను తండ్రి మా అంజలి నిరంతరం అందుకొను తండ్రి మా అంజలి నిరంతరం స్వాగతం స్వాగతం ప్రభువా స్వాగతం 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 ప్రభువా స్వాగతం 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 ప్రభువా స్వాగతం ప్రభువా స్వాగతం. మంగళహారతితో వేచియున్నాము నేత్రణులారా రండి మంగళహారతి
మంగళహారతితో వేచి ఉన్నాము దైవ ప్రజలారా రండి. మంగళహారతితో వేచి ఉన్నాము దైవ ప్రజలారా రండి. దివ్య బలి పూజలో పాల్గొన వేగమే, దివ్య బలి పూజలో పాల్గొన వేగమే దైవ ప్రజలారా రండి. దైవ ప్రజలారా రండి. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈరోజు మనకెంతో శుభదినం. ఎందుకనగా మన మధ్య నూతనముగా అభిషిక్తులైనటువంటి బిషప్ తండ్రి గారు మన మధ్య ఉన్నారు. బిషప్ అయి సంవత్సరం దాటి ఉన్నది. అయినా కానీ మనము పోయిన సంవత్సరమే బిషప్ గానే పిలవాలనుకున్నాము. కొన్ని కార్యాల వల్ల అది జరగలేదు. కానీ దేవుని నిర్ణయము ఇది. ఈరోజు మన తండ్రి గారు ఇక్కడికి రావాలని, ఈ పండుగ మహోత్సవ దివ్య బలి పూజను, సమిష్టి దివ్య బలి పూజను చేయడానికి వేంచేసినటువంటి మన అంతోని దాస్ తండ్రి గారికి మనమందరము కరతాళ ధ్వనులతో చప్పట్లు కొట్టి మనము ఆహ్వానం పలుకుదాం. తండ్రి గారా, మా గ్రామం కోసం, రాయపేట గ్రామం కోసము, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం కోసము, మా కుటుంబాలన్నిటిలో కూడా దేవుడు మంచి ఆశీర్వాదాలు కురిపించాలని, పునీత జోజప్ప గారి ప్రార్థన సహాయం మా కుటుంబాలపైన ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి మా అందరి కోసము ప్రార్థించమని మిమ్మల్ని కోరుకుంటూ ఈ దివ్య బలి పూజను ప్రారంభించమని తండ్రి గారిని అడుగుతాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. దర్శనం అంగీకరించాలి, ధర్మం అవలంబించాలి. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఈ రాయపేట గ్రామములో అల్లూరు విచారణలో ఈరోజు జోజప్ప గారి వేడుకలను జరుపుకుంటూ ఈ దివ్య పూజాబలిని మనము సమర్పించుకుంటున్నాం. కాబట్టి ముందుగా మన నెల్లూరు మేత్రానులు ఎండి ప్రకాశం తండ్రి గారి యొక్క ఆశీస్సులను, ప్రార్థనలను, దీవెనలను, శుభాకాంక్షలను మీకు అందిస్తూ గట్టిగా చప్పట్లు కొడదాం. వ్యక్తిగతంగా ఇంతకుముందు గురువుగా చాలాసార్లు వచ్చాను ఈ ఊరికి. కొన్ని ముఖాలు నాకు గుర్తున్నాయి. అందరు కాదు కానీ కొంతమంది బాగా గుర్తున్నారు. నేను మీకు గుర్తున్నానో తెలియదు కానీ నేను సున్నబట్లో ఉన్నప్పుడు వచ్చేవాడిని. అంతకుముందు కూడా కొత్తగా గురువు అయినప్పుడు 2002, 2003 ఆ టైంలో కూడా నెల్లూరు నుంచి పూజలకు వచ్చేవాళ్ళం ఇక్కడికి. ఆ టైంలో కూడా వచ్చేవాడిని. కాబట్టి ఈ రాయపేట గ్రామము, తర్వాత ఇసుకపల్లి ఈ రెండు నాకు కొత్త గ్రామాలు కాదు, నాకు బాగా తెలిసిన గ్రామాలు, తెలిసిన ప్రజలు. కాబట్టి నా ప్రజల వద్దకు వచ్చినట్టే ఉంది, నాకు కొత్తగా అనిపించలేదు. చాలా సంతోషం. ఈ సమయంలో మన విచారణ గురువులు గురుశ్రీ పీటర్ గారికి, మరి మా అందరికి పెద్ద దిక్కు గురుశ్రీ స్టెనియస్ ఫాదర్ గారికి, ఇతర గురువులందరికీ, వచ్చినటువంటి కన్యాస్త్రీలందరికీ, మీ అందరికీ కూడా నా తరపున వ్యక్తిగతంగా పండుగ శుభాకాంక్ష తెలియజేస్తున్నాను. గట్టిగా చెప్పలు కొడదాం. చాలా సంతోషం. ఘనమైనటువంటి ఆహ్వానం అందించి ఉన్నారు. నా పూలు చల్లుకుంటూ అనేక మంది ప్రేమతో నన్ను ఆహ్వానించి ఉన్నారు. నాకు, నా కుటుంబానికి, నా ఇంటికి, నా ఊరికి, నా గ్రామానికి, నా విచారణకు, నా ప్రజల మధ్యకు వచ్చినట్లే అనిపించింది. అంత ఆత్మీయ ఆహ్వానాన్ని నాకు ఇచ్చారు. చాలా వందనాలు. ఇటువంటి విశ్వాసం ఇంకా అధికంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. మీకోసం ప్రార్థన చేస్తున్నాను.
మరి ఈ సమయంలో మనము జోజప్ప గారి మహోత్సవాన్ని కొనియాడుకుంటూ ఈ పూజను నెరవేర్చుకుంటూ ఉన్నాం. జోజప్ప గారిని మనము ధ్యానించినప్పుడు 2 విషయాలు గుర్తు రావాలి. ఆయన దర్శనములో దేవుని సంకల్పాన్ని గ్రహించాడు, కలలు అన్నాడు, ఆ కలలో ప్రభుని సంకల్పాన్ని తెలుసుకున్నాడు. తర్వాత ధర్మాన్ని అంటే తన యొక్క విధిని పాటించాడు. ప్రభు సంకల్పాన్ని వినడం మాత్రమే కాదు, ఆలకించడం మాత్రమే కాదు, స్వీకరించడం మాత్రమే కాదు, ఆ ప్రభుని సంకల్పాన్ని తన అనుదిన జీవిత విధానం ద్వారా, అనుదిన జీవిత సాక్ష్యం ద్వారా దానిని సంపూర్తి చేశాడు. మనము కూడా అనేక మార్లు దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉంటాము, కానీ ఆలకించి మర్చిపోతూ ఉంటాం. కానీ జోజప్ప గారి పండుగ రోజు జోజప్ప గారు మనకు నేర్పిస్తూ ఉన్నారు, మీరు ఆలకించండి, ఆలకించి ఆగిపోకండి, ఆలకించి ప్రభు యొక్క మార్గమును అనుసరించండి, ప్రభు కొరకు జీవించండి అని మనల్ని ఈరోజు కోరుకుంటూ ఉన్నాడు. మన కోసం పరలోకం నుండి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సంరక్షకుడు, పోషకుడు, పాలకుడు ఆయన జోజప్ప గారి పండుగ రోజు మనందరినీ దీవించమని, ఆయన ప్రార్థన బలము ద్వారా మనందరినీ నడిపించమని, ముఖ్యంగా మన ఈ గ్రామాన్ని ఒకటిగా, ఈ సంఘాన్ని ఒకటిగా ఉంచి నడిపించమని మనం ప్రార్థన చేసుకుందాం. ఈ దివ్య పూజ బలిని ప్రారంభించుకుందాం. ఈ దివ్య పూజ బలిని యోగ్యంగా నెరవేర్చుటకు మన పాపమును ఒప్పుకొని ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. పరితపించు హృదయములను ఓదార్ప పంపబడిన ఏలిన వారా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి. మాకై మనవి చేయా పితకుడి ప్రక్కగా కూర్చొని ఉన్న ఏలిన వారా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. Gloria, 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 Glory, Glory, Gloria. ఉన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకములో నీవులకు శాంతి కలుగునుగాక. ఉన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకములో నీవులకు శాంతి కలుగునుగాక.
నవార పరలోక రాజ శక్తి సంపన్న పొగడెదము నిన్ను పొగడెదము నీ దయనే కోరెదము నవార పరలోక రాజ శక్తి సంపన్న పొగడెదము నిన్ను పొగడెదము నీ దయనే కోరెదము నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం నిన్నే మేము కనపరచెదం సుతుడా వార దేవుని గొర్రె పిల్ల పాతుమయ మము పాతుమయ మా పాపము కడుగుమయా సుతుడా వార దేవుని గొర్రె పిల్ల పాతుమయ మము పాతుమయ మా పాపము కడుగుమయా నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం నిన్నే మేము కనపరచెదం పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయా మా ప్రభువా తండ్రి మహిమాలు పవిత్రాత్మకు నిలువారా పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయా మా ప్రభువా తండ్రి మహిమాలు పవిత్రాత్మకు నిలువారా నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం నిన్నే మేము ఘనపరచెదం ఆమేన్ ఆమేన్ ప్రార్థించుదము. సమస్తమును కలుగజేసిన ఓ సర్వేశ్వర, మానవులందరూ శ్రమించి పని చేయవలనని నియమమును చేసితివి. కావున శ్రామికుడైన పునీత యోసేపు ఆదర్శమును అనుసరించి అతని సహకారంతో మేము కూడా మాకు అప్పగింపబడిన పనులను సమర్థవంతముగాను బాధ్యతతో నిర్వహించి నీవు తదుపరి వాగ్దానం చేసిన బహుమానమును పొందుటకు అర్హతను కరుణతో దయచేయుము. నీతో కలిసి పవిత్ర ఆత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
మొదటి పట్టణము ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం నుంచి 2వ అధ్యాయము 3వ వచనం వరకు. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం నుంచి 2వ అధ్యాయము 3వ వచనం వరకు. దేవుడు ఇప్పుడు మానవ జాతిని కలిగింతు, మానవుడు మమ్ము పోలి మా వలె ఉండును. అతడు నీళ్లలోని చేపలపై, ఆకాశమునందలి పక్షులపై, నేల మీది పెంపుడు ప్రాణులపై, క్రూర మృగములపై, ప్రాకడి జంతువులపై అధికారము కలిగియుండును అని అనెను. దేవుడు మానవ జాతిని సృజించెను, తన పోలికలో మానవుని చేసెను, స్త్రీ పురుషులునుగా మానవుని సృష్టించెను. దేవుడు వారిని దీవించెను, ఫలించి సంతానాభివృద్ధి చెందుడు, భూమండలమునందడంతటా విస్తరించి దాన్ని వశము చేసుకొనుడు. నీళ్లలోని చేపలను, ఆకాశములోని పక్షులను, నేల మీది జంతువులను పాలింపుడు. గింజలనిచ్చు మొక్కలన్నీయు, విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లన్నింటినీ మీకు ఆకాశముగా ఇచ్చితిని, ఆహారముగా ఇచ్చితిని. కాని నేల మీది క్రూర మృగములకు, ఆకాశమునందలి పక్షులకు, నేల మీది ప్రాకడి జంతువులకు, శ్వాసించు జీవులన్నింటికి పచ్చని మొక్కలు ఆహారమగును అని వారితో అనెను. ఆ ప్రకారమే జరిగెను. దేవుడు తాను చేసిన సృష్టినంతయు చూచెను, ఆయన కంటికి అది చాలా బాగుగా నుండెను. అదియే 6వ రోజు. ఈ విధముగా ఆకాశము, భూమి, సమస్త సమూహములు సంపూర్ణముగా రూపొందించెను. 7వ రోజు దేవుడు తాను చేయుచున్న పని అంతటి నుండి విశ్రమించెను. సృష్టిని పూర్తి చేసి 7వ రోజున దేవుడు తాను చేసిన సృష్టిని, తన పని అంతటి నుండి విశ్రమించెను. కావున దేవుడు ఆ రోజును దీవించి దాన్ని పవిత్ర దినముగా చేసెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నేర్పిన వేదము నా హృదయం పాడుచున్నది, నువ్వు నేర్పిన వాక్యము నా మదిలో పలుకుచున్నది. నువ్వు నేర్పిన వేదమే నా హృదయం పాడుచున్నది. నువ్వు నేర్పిన వాక్యమే నా మదిలో పలుకుచున్నది. ఇది నా గానం కాదు, ఇది నీ గీతం ప్రభువా. ఇది నా గానం కాదు, ఇది నీ గీతం ప్రభువా. నాలోని శక్తి నన్ను నడిపించుచున్నది, నాలోని శక్తి నన్ను నడిపించుచున్నది. నువ్వు నేర్పిన నా హృదయం పాడుచున్నది. నువ్వు నేర్పిన వాక్యమే నా హృదయం పలుకుచున్నది. జీవం నా ప్రాణం నీవే దేవా, నా గానం నా లోకం నీవే స్వామి. నా జీవం నా ప్రాణం నీవే దేవా, నా గానం
ప్రభువా నా ప్రభువా నా ప్రభువా, నాకు రక్షణ సగునయ్యా నీతిన వేదము నా హృదయం పాడు. ఆలకించాడు. ఆలకించి ఆ కళను మర్చిపోలేదు, ఆ దర్శనాన్ని మర్చిపోలేదు. మేల్కొని, నిద్ర నుండి మేల్కొని మరియమ్మను బిడ్డను యోసేపు స్వీకరిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అనగా ఒక దర్శనాన్ని అంగీకరించి ధర్మాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. ఈ రెండు ఉండాలి. ఒకటి ఆలకించడం, రెండవది అనుసరించడం. ఇక్కడికి రావడము, దేవుని వాక్యాన్ని ఆలకించడము ఒక ఎత్తు అయితే, దేవుడు నాకు ఏం చెప్తూ ఉన్నాడు, నాతో ఏమని మాట్లాడుతూ ఉన్నాడు, నా జీవితం ఎలా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు అని నేర్చుకొని తెలుసుకొని వెళ్ళి దేవుని యొక్క సంకల్పం ప్రకారము, దేవుని మాట ప్రకారం జీవించడము చాలా ముఖ్యము. అదే ధర్మాన్ని పాటించడం అంటే. యోసేపు ఆ విధంగా ఒకవైపు కలలో దేవుని సంకల్పాన్ని తెలుసుకున్నాడు, మరొక వైపు ఇలాలో ఆ ధర్మాన్ని పాటించారు. అటువంటి జోయప్ప గారు మనకు ఆదర్శము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు మనము కార్మిక యోసేపు పండుగను, మామూలుగా మనము పూజా పుస్తకం చూసామంటే పునీత జోయప్ప గారు శ్రామికుడు అని ఉంటుంది. శ్రామికుడు, కార్మికుడు అంటే అది ఒక పిలుచుకునే పదం, నౌన్ అంటారు ఇంగ్లీష్లో. కానీ కార్మికుడు అంటే అది వెర్బ్, అంటే చేసే పని, చేసే పని. ఈ విధంగా కార్మిక యోసేపు గారి పండుగను మనము కొనియాడుకుంటూ ఈ పూజను నిర్వహించుకుంటున్నాం. ఇటువంటి తరుణంలో యోసేపు గారు మనకు ఆదర్శంగా ఉండాలి. పండగ చేసుకోవడం, వెళ్ళిపోవడం కాదు. ఆ పునీతు నుండి మనం ఏమి నేర్చుకుంటూ ఉన్నాము అని తెలుసుకోవాలి. 3 విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఎన్ని విషయాలు? ఎక్కడ చూస్తున్నారు? నన్ను మాత్రమే చూడండి. ఎంతమంది నాకన్నా అందమైన వాళ్ళు ఉన్నా చూడొద్దు, నన్నే చూడండి, బాగా లేకుండా సరే. ఎందుకంటే దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధగా ఆలకించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పునీత యోసేపు నుండి మనము 3 విషయాలు, ఆయన ఎవరు అని మనము తెలుసుకున్నప్పుడు, మొదటగా ఆయన సేవకుడు. ఎవరు? రెండవదిగా ఆయన శ్రామికుడు. ఎవరు? మూడవదిగా ఆయన సైనికుడు. ఎవరు? సేవకుడు, శ్రామికుడు, సైనికుడు. మరి సేవకుని వలె యోసేపు గారు ఏం చేశాడు? శ్రామికుని వలె యోసేపు గారు ఏం చేశారు? సైనికుని వలె యోసేపు గారు ఏం చేశారు అని మనం ధ్యానించాలి. అప్పుడే ఆయన అనుసరిస్తూ మనము కూడా సేవకులుగా మారాలి, మనం కూడా శ్రామికులుగా మారాలి, మనము కూడా సైనికులుగా మారాలి. ఏమి చేశాడని మనం ధ్యానించినప్పుడు సేవకుడు ఏం చేస్తాడు? మామూలుగా యజమాని చెప్పిన మాటను చేస్తాడు. యజమాని ఏది చెప్తే అది అవునయ్యా అని దగ్గరుండి ఆ పనిని సక్రమంగా పరిపూర్తి చేస్తాడు. అతడు ఉత్తమ సేవకుడు, నిజమైన సేవకుడు. యజమాని మాటను తూచా తప్పకుండా పాటించువాడు. యజమాని చెప్పినప్పుడు పల్లెత్తు మాట అనకుండా మౌనంగా నిజాయితీతో, నీతితో ఆ పని నిర్వర్తించేవాడు సేవకుడు. యోసేపు కూడా నీతిమంతుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడు, నీతిమంతమైన సేవకుడు. సేవకుని వలె ముందుగా దేవుని సంకల్పాన్ని అంగీకరించాడు. దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు, నాకు ఒక పనిని అప్పగించి ఉన్నాడు, నాకు ఒక పనిని అప్పగించి ఉన్నాడు అని యోసేపు తెలుసుకున్నాడు. మరియమ్మకు ఒక పని అప్పగించాడు, ఆ దైవ కుమారుణ్ణి ఈ లోకానికి ఇవ్వడము. ఎలిజబెత్ అమ్మకు ఒక పని అప్పగించాడు. అటువంటి గొడ్రాలైన ఆమె ఆ వయస్సులో ఒక బిడ్డను కని ప్రభు కంటే ముందుగా ఆయన వెళ్ళి ప్రభు గురించి ఈ లోకానికి చాటి చెప్పడం, అటువంటి ఒక ధర్మాన్ని, కర్తవ్యాన్ని ఎలిజబెత్ అమ్మకు, జకరియాకు దేవుడు అనుగ్రహించాడు. యోసేపుకు కూడా మానవ రక్షణ కార్యములు, మానవ రక్షణ ప్రక్రియలు యోసేపునకు దేవుడు ఒక పాత్రను ఇస్తూ ఉన్నాడు, ఒక పనిని ఇస్తూ ఉన్నాడు. ఏంటి ఆ పని? దేవుని సంకల్పాన్ని, దేవుని రక్షణ కార్యాన్ని తాను నెరవేర్చాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే యోసేపు వెంటనే
ఎటువంటి అవమానానికి అనుమానానికి తావివ్వడం లేదు. నా భార్య నాకు తెలియకుండానే గర్భవతిగా ఉంది, నేను ఏ విధంగా స్వీకరించాలి, ఆమెను మౌనంగా విడిచిపెట్టేస్తాను, దూరంగా నేను పంపించేస్తాను, నేనుగా ఒక ధర్మశాస్త్రాలు పాటిస్తూ జీవిస్తాను, ఇటువంటి ఒక బంధం నాకు అక్కరలేదు అని యోసేపు ఆగిపోలేదు. ఏం చేస్తూ ఉన్నాడు? వెళ్ళి ఆ దూత మాట ప్రకారము ఆ మరియమ్మను స్వీకరిస్తూ ఉన్నాడు, తన భార్యగా స్వీకరిస్తున్నాడు. అనగా ఆ యేసు ప్రభువును తన బిడ్డగా స్వీకరిస్తూ ఉన్నాడు. అది తన పని, తన కార్యము, తన బాధ్యత. అటువంటి పనిని ఒక సేవకుని వలె దేవుని యొక్క వాక్యానికి ఎప్పుడు అడ్డు చెప్పలేదు. ఏంటి ప్రభువా, నాకు తెలియలేదే, 3 నెలలు ఈ విషయాన్ని నా నుండి దాచిపెట్టావు. మరియమ్మకి తెలిసింది, ఎలిజబెత్తమ్మకి తెలిసింది, జకరియాకి తెలిసింది, నాకు మాత్రము 3 నెలలు. మరియమ్మ గర్భవతి అయిన 3 నెలలకు నాకు చెప్తూ ఉన్నావు. ఇంతకాలం ఎందుకు జాప్యం చేశావు? ఎందుకు ఆలస్యం చేశావు? నేను నమ్మను, నాకు సమయం కావాలి, నన్ను విడిచిపెట్టండి, తర్వాత చూస్తాను అని లేనిపోని సాకులు చెప్పి యోసేపు తప్పించుకోలేదు. ఏం చేస్తున్నాడు? ఇది దేవుని సంకల్పమని నమ్మి విశ్వసించి దానిని చేయడానికి సిద్ధమవుతున్నాడు. సిద్ధమై ఉన్నవాడు మాత్రమే సేవకుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు సేవకుడు, నీవు నేను అటువంటి సేవకులుగా ఉండాలి. అంటే మనం ప్రతి ఆదివారము లేకుంటే పండుగ సందర్భాలలో మనము గుడికి వస్తూ ఉంటాము, దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నాం. కానీ ఆలకించి దేవుడు నా నుండి ఎటువంటి కార్యాన్ని కోరుకుంటూ ఉన్నాడు, నన్ను ఏం చేయమంటూ ఉన్నాడు, ఒక క్రైస్తవునిగా ఎలా జీవించమంటూ ఉన్నాడు అని మనం గ్రహించాలి, తెలుసుకోవాలి. తెలుసుకొని మంచి సేవకుల వలె దేవుడు నన్ను ధర్మముతో జీవించమంటూ ఉన్నాడు, దేవుడు నన్ను నీతితో జీవించమంటున్నాడు, దేవుడు నన్ను మంచితనంతో జీవించమంటున్నాడు, దేవుడు నన్ను ప్రేమతో జీవించమంటూ ఉన్నాడు, దేవుడు నన్ను కరుణతో జీవించమంటున్నాడు, దేవుడు నన్ను మంచి సేవకునిగా జీవించమంటున్నాడు, మంచి క్రైస్తవునిగా జీవించమంటూ ఉన్నాడు అని గ్రహించాలి. అలా జీవించడానికి ప్రయత్నం చేసినప్పుడే మనమందరం కూడా ఉత్తమ సేవకులము, లేకుంటే ఉత్తి సేవకులు కదా. ఉత్తి సేవకులు అంటే అవునండి చేయరు. మనకు సువార్తలలో ఒక వాక్యం కనిపిస్తుంది. తండ్రి పెద్ద కుమారుని పిలుస్తాడు, ఇదిగో నీ వెళ్ళి మన పొలంలో పనిచేయి అంటాడు. ఏమంటాడు? ఇదిగో నాన్న ఇప్పుడే వెళ్తున్నాను. అటు వెళ్లకుండా ఇటు వెళ్ళిపోతాడు. రెండో వాడు ఉన్నాడు, ఇదిగో నాన్న వెళ్ళి మన పొలంలో పనిచేయి. నేను వెళ్ళను. కానీ అడిగిన తర్వాత మనసు మార్చుకుంటాడు, తండ్రి మాట కాదనకూడదని వెళ్ళి పొలంలో పని చేస్తూ ఉంటాడు. నీవు నేను ఎటువంటి సేవకులము? దేవుని మాటను విని వదిలిపెట్టే వాళ్ళమా, లేకుంటే దేవుని వాక్యాన్ని ఆలకించి మంచి సేవకుల వలె దాన్ని నెరవేర్చే సేవకులమా? ఎటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాము? యోసేపు గారు మనందరినీ కూడా పిలుస్తున్నాడు, నా బిడ్డలారా, నా పండుగ చేయడం కాదు, మీరు కూడా నా వలె దేవునికి ఉత్తమ సేవకులుగా మారండి అని ఆయన మనందరినీ ఆహ్వానిస్తున్నాడు, పిలుస్తున్నాడు. అటువంటి యోసేపు గారి పిలుపుని అందుకోవాలి. మనము మొదటగా దేవుని సేవకులుగా మారాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవకులుగా మారడం అంటే ఏంటి? ఏం చేయాలి అంటే నిద్ర నుండి మేలుకొనాలి. యోసేపు నిద్రపోతుంటే కల వచ్చింది. ఈ కళ బాగుందని నిద్రపోయాడు. ఇంకంటే 10 గంటల వరకు, కొంతమంది ఉదయాన్నే లేస్తారు. ఎన్ని గంటలకి? 10 గంటలకు. అలా ఉంటాం మనం. కానీ యోసేపు నిద్ర నుండి మేలుకొన్నాడు. ప్రభుని యొక్క స్వరమును ఆలకించాలంటే, ప్రభు యొక్క సంకల్పాన్ని ఒక ఉత్తమ సేవకుని వల్ల నెరవేర్చాలంటే ఒకే ఒక మార్గము, మనము నిద్ర మత్తు దాటాలి, ఈ లోక మత్తు దాటాలి, ఈ ప్రపంచ మత్తు దాటాలి, స్వార్థపు మత్తు దాటాలి. నేను నా జీవితం అన్నటువంటి ఆ యొక్క గిరి దాటి బయటికి రావాలి. నేను ప్రభుని దాసిరాలను, ప్రభుని దాసుడను, ప్రభు కొరకు జీవించాలి, ప్రభు కొరకు నా పని చేయాలి అన్నటువంటి ఒక ఆలోచనతో మనము సిద్ధపడాలి. నిద్ర నుండి మేల్కొనాలి. నిద్ర నుండి ఎందుకు మేల్కొనాలంటే, మనము చీకటి బిడ్డలము కాదు, వెలుగు బిడ్డలము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. ఎంత బాగుంది కదా స్వరాలు మనకుండా. అప్పుడప్పుడు మనము దేవుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. పునీత పౌలు గారు ఒక మాట అంటాడు. రోమీల పత్రిక తీసుకోండి. రోమీల పత్రిక 13వ అధ్యాయము 11, 12, 13, 14 వచనాలలో
ఆయన మనం ఎందుకు మేలుకొనాలి, మన జీవితం ఎటువంటి జీవితానికి పిలువబడి ఉంది, ప్రభు చేసినటువంటి ఘనమైన కార్యాలు ఏంటి అని మనం తెలుసుకోవాలంటే ఆ వాక్యాన్ని చదవాలి. రోమీల పత్రిక 13వ అధ్యాయము 11, 12 చదవండి. కనుక మీరు నిద్ర నుండి మేల్కొనవలసిన సమయము ఆసన్నమైనది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ సమయము నిద్రించు సమయం కాదు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మేల్కొని ఆలకించాలి. దేవుడు ఒక పనికై పంపిస్తూ ఉన్నాడు, మేల్కొని పని చేయాలి. ఈ లోకపు ఆశలు ఉంటాయి, ఈ లోకపు కోరికలు ఉంటాయి, ఈ లోకపు కష్టాలు ఉంటాయి, ఈ లోకపు ఆలోచనలు ఉంటాయి. ఇవన్నీ దాటి ప్రభుని ఆలోచన కొరకు మనం పనిచేసినప్పుడే మనము ఉత్తమ సేవకులము, వెలుగు బిడ్డలుగా. చీకటి బిడ్డలుగా కాదు. చీకటి బిడ్డలు అంటే సాతాను బిడ్డలు, చీకటి బిడ్డలు అంటే పాపపు బిడ్డలు, చీకటి బిడ్డలు అంటే స్వార్థంతో జీవించేవారు. కానీ వెలుగు బిడ్డలంటే దేవుని కొరకు జీవించేవారు. మనం దేవుని బిడ్డలమా లేకుంటే చీకటి బిడ్డలమా? ఎవరి బిడ్డలము అంటే ఏం చేయాలి? మేల్కొని ఉండాలి. మేల్కొని ఉండి యోసేపు వలె ప్రభు యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చినప్పుడే మనము కూడా సేవకులుగా ఉండగలము. కాబట్టి మొదటిది యోసేపు గారు ఏంది? ఒక సేవకుడు. రెండవది ఒక శ్రామికుడు. శ్రామికుడు అంటే పని చేసేవాడు. ఈనాటి సువార్తలు మనం ఆలకించాము. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 53 నుండి మనం చదువుకొని ఉన్నాము. అక్కడ ప్రభు గురించి అందరూ కూడా ఈయన వడ్రంగి కుమారుడు కదా, చెక్క పని చేసుకుంటాడు కదా, ఇతనికి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఆశ్చర్యపోయి ఆయన యొక్క వాక్యాన్ని ఆలకించకుండా అవిశ్వాసులుగా ఉండిపోతూ ఉన్నారు. అంటే ప్రభుని నమ్మడం లేదు, అనుసరించడం లేదు, అంగీకరించడం లేదు. కానీ ప్రభు మాత్రం ఏం చేస్తూ ఉన్నాడు? తన పనిని చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. శ్రామికులు అంటే దేవుని సృష్టి కార్యములో పాలు పంచుకునేవారు. ప్రతి పని పవిత్రమైనది, దేవుని కార్యము. ఈనాటి మొదటి పటం ఆలకించాము. దేవుడు తన పనిని చేస్తూ ఉన్నాడు. ఆకాశాన్ని, భూమిని, సకల జీవరాశులను చేసి ఉన్నాడు. చివరగా ఆయన మానవుని కూడా చేసి ఉన్నాడు. తన పోలికలో తన అంటే దేవుడు పని చేశాడు. పని చేసి మానవుని సృజించాడు. దేవుడు ఎటువంటి పని చేయకుండా ఆగిపోలేదు. ఒక్క క్షణము దేవుడు ఆగిపోయాడంటే ఈ ప్రపంచమే ఆగిపోతుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తన సృష్టి కార్యాన్ని రక్షణ వైపు నడిపించడానికి దేవుడు నిరంతరం పనిచేస్తూ ఉన్నాడు. దేవుడు పని చేస్తున్నాడంటే దేవుని బిడ్డలు మనము కూడా ఏం చేయాలి? నిద్రపోతూ ఉండాలి. అంతేనా? పని చేయాలి. తండ్రి దేవుడు పని చేస్తున్నాడని యేసు ప్రభువే స్వయంగా అంటూ ఉన్నాడు. ఒక 2 వాక్యాలు చూద్దాం. యోహాను సువార్త తీసుకోండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనములో యేసు ప్రభువు తన తండ్రి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడో మనము ఆ పదాలలో ఆలకిద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనము. నా తండ్రి ఏం చేస్తున్నాడు? ఇప్పటికీ పని చేస్తూనే ఉన్నాడు. నా తండ్రి పని చేస్తూ ఉన్నాడు. తండ్రి పని చేయకపోతే ఏమవుతుంది? ఈ సృష్టి కార్యము, ఈ లోకము ఆగిపోతుంది. అందుకొరకే తండ్రి ఇంకను పని చేస్తూ ఉన్నాడు అని ఆయన అంటూ ఉన్నాడు. మరొక చోట ఎటువంటి పని చేస్తూ ఉన్నాడు? ఈ లోకంలో తండ్రి దేవుడు ఎటువంటి పని చేస్తున్నాడు అంటే యేసు ప్రభు మరో మాట అంటాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం తీసుకోండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 1-2 వచనాలలో కూడా తండ్రి దేవుడు ఎటువంటి పని చేస్తూ ఉన్నాడో మనము యేసు ప్రభు యొక్క మాటలలో ఆలకించగలం. చదవండి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయి. అంటే తండ్రి దేవుడు ఏం చేస్తున్నాడు? వ్యవసాయం చేస్తున్నాడు. ఇప్పటికీ తన బిడ్డలు బాగుండాలని, తన బిడ్డలలో ఉన్నటువంటి ఆ చీకటి కలుపు మొక్కలను ఏరివేస్తూ మనందరినీ కూడా ఆ రక్షణ వైపు నడిపిస్తూ ఉన్నాడు. అందుకొరకే ప్రభు అంటున్నాడు, ఏం చేస్తాడు? చదవండి. నా యందు ఫలింపని ప్రతి తీగను
ఆయన తీసివేయును. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, ఆలకించి అనుసరించుకుంటే ఈ మొక్క నాకు పనికి రాదు, ఈ చెట్టు నాకు పనికి రాదు, నా మాట ఆలకించడం లేదు, పదే చెప్తూ ఉన్నా సరే నా మాట ఆలకించడం లేదని వారిని తీసివేస్తాడు. కానీ తర్వాత ఫలించు రెమ్మను అధికంగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరి చేయును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చేతులు బలంగా పైన పట్టుకోండి. అప్పుడప్పుడు హల్లెలూయా చెప్పాలి. ఇక్కడ కూర్చుంటేట కొంతమందిగా లోపల వేసుకునేట, ఎండాకాలమే, చలికాలం కాదు కదా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తండ్రి దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నాడు. నా బిడ్డ ఈ విధంగా తప్పుడు దారిలో పోతూ ఉంది, వెనక్కి లాగాలి. నా బిడ్డ స్వార్థంతో జీవిస్తుంది, నేను నిజాయితీ నేర్పించాలి. ఈ విధంగా తండ్రి దేవుడు పని చేస్తూ ఉన్నాడు. దేవుడు పని చేస్తూ ఉన్నాడు. దేవుడు మాత్రమే కాదు, యేసు ప్రభు కూడా పని చేస్తూ ఉన్నాడు. ఎటువంటి పని చేస్తున్నాడు అని మనం చూసామంటే 2 వాక్యాలలో యేసు ప్రభు చేసే పనిని మనము ధ్యానించుకుందాం. మొదటి యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం బైబిల్లో తీసుకోండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం చదవండి. ప్రభు అంటూ ఉన్నాడు, ఎటువంటి పనిని చేస్తూ ఉన్నాడో ఆయన అంటూ ఉన్నాడు, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయు ఆయన పనిని పరిపూర్తి చేయుటయు నా ఆహారము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ పని చేస్తూ ఉన్నాడు? తండ్రి పనిని చేస్తూ ఉన్నాడు. తండ్రి పంపించినాడు, కుమార నీవు వెళ్ళాలి, లోకాన్ని రక్షించాలి, దాని కొరకు నీవు చెమట ధారపోయాలి, రక్తాన్ని ధారపోయాలి, శిలువలో మరణించాలి, వెళ్ళు, ఈ పని చెయ్యి అని చెప్తూ ఉంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి తండ్రి పనిని చేస్తూ ఉన్నాడు. ఇదియే నా ఆహారము. తండ్రి పనిని చేయడమే నిజమైన ఆహారము. కాబట్టి యేసు ప్రభు పని చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా యోసేపు గారు కూడా, జోజప్ప గారు పని చేస్తూ ఉన్నాడు. నేను దైవ కుమారునికి తండ్రిగా ఉన్నాను, నేను పెద్ద హోదా కలిగి ఉన్నాను, నేను ఇప్పుడు గొప్పవాడిని, మహోన్నతుడను, ఇటువంటి చిన్న చిన్న కార్మిక పనులు, ముఖ్యంగా ఈ చెక్క పని, ఇదంతా వడ్రంగి పని నేను చేయలేను, ఇది చిన్న పని, నాకు చేత కాదు, దీన్ని చేయకూడదు, నా స్థాయి వేరు అని ఇప్పుడు కూడా యోసేపు ఆ విధంగా మాట్లాడలేదు. చిన్న పని అయినా పెద్ద పని అయినా ఏం చేస్తూ ఉన్నాడు? యోసేపు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రతి కార్యము కూడా దేవుని కార్యము, ప్రతి పని కూడా దేవుని పని. ఎవరు ఆ పనిని? కొంతమంది మట్టిలో పని చేయవచ్చు, కొంతమంది రాళ్లల్లో పని చేయవచ్చు, కొంతమంది రోడ్డు మీద పని చేయవచ్చు, కొంతమంది ఏసీ గదులలో పని చేయవచ్చు, కొంతమంది కంప్యూటర్ ముందు కూర్చొని పని చేయవచ్చు, కొంతమంది గురువులుగా పనిచేయవచ్చు, కొంతమంది ఉపదేశకులుగా పనిచేయవచ్చు, కొంతమంది సంఘ పెద్దలుగా పనిచేయవచ్చు. ఏ పని అయినా గుర్తుపెట్టుకోవాలి, మన పని కాదు. ఎవరి పని అది? దేవుని పని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పని కాబట్టి, పవిత్రమైన పని కాబట్టి ఆ పనిని విస్మరించకూడదు. పౌలు గారు చాలా ఘాటుగా ఒక మాట అంటున్నాడు. ఈనాటి 2వ పట్టణం ఆలకించాము. 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము 8, 9, 10 వచనాలలో ఆయన ఎవడైతే పని చేయకుండా కూర్చుంటాడో, సోమరిగా కూర్చుంటాడో, పౌలు అంటున్నాడు, అటువంటి వారిని ప్రభువు నామమున హెచ్చరిస్తూ ఉన్నాను, వారు భుజించకూడదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పని చేయని వాడు, పని చేయుటకు ఇష్టపడిన వాడు భోజనమునకు అనర్హుడు. చాలా ఘాటైన మాట కదా, మామూలు మాట కాదు. చాలా మందికి అది తగులుతుంది. ఎందుకంటే చాలా మంది మనము పని చేయకుండా కూర్చొని తింటూ ఉంటాం, పక్కన పడి ఏడుస్తూ ఉంటాం. ఇది మన జీవితం. పని చేయకుంటే, అది ఎవరైనా సరే, నీ పనిని నువ్వు చేయకుంటే, తండ్రిగా నీకొక పని ఉంది, తల్లిగా నీకొక పని ఉంది, బిడ్డలుగా నీకొక పని ఉంది. నీ పని నువ్వు చేయాలి, పక్కనోడు చేయడు. మన పని మనం చేయకుంటే ఆ పని ఆగిపోతుంది. మన పని మనం చేయకుంటే మన జీవితమే ఆగిపోతుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే పౌలు గారు, ఎవరైనా సరే ఆ పనిని చేయండి. ప్రభు యేసుక్రీస్తు నామములో హెచ్చరిస్తూ ఉన్నాను, ఆజ్ఞాపిస్తూ ఉన్నాను.
బలంగా చెప్తూ ఉన్నాను, పని చేయకుండా మానుకోవద్దు. పెద్దలకు చెప్పే మాట, చిన్న పనైనా పెద్ద పనైనా తండ్రి ఏం చేయాలి? పని చేసి కుటుంబాన్ని పోషించాలి. తల్లి ఏం చేయాలి? కష్టపడి బిడ్డల్ని పెంచి పోషించాలి. బిడ్డలు ఏం చేయాలి? కష్టపడి చదువుకొని కుటుంబానికి ఒక గౌరవాన్ని తీసుకొని రావాలి. ఇవన్నీ మన పనులు. నేను చేయనంటే ఏమవుతుంది? తండ్రి చెడ్డ తండ్రిగా ఉండిపోతాడు, తల్లి చెడ్డ తల్లిగా మారిపోతుంది, బిడ్డలు చెడ్డ బిడ్డలుగా ఉండిపోతారు. ఎందుకంటే పని చేయకుంటే పౌలు అంటున్నాడు, మీరు సోమరిపోతులు. మా మంచి వారమా చెడ్డ వారమా? గట్టి చెప్పండి. ఎంతమంది చెప్తారు మంచి వారని? అందరూ పనిచేస్తున్నారు. దేవుడి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము కార్మిక జోజప్ప శ్రామికుడు, కష్టపడి పని చేశాడు, తన కుటుంబాన్ని పోషించాడు, వడ్రంగి పని చేసి రోజు ఆ పని చేస్తూ మరియమ్మను పోషించాడు, యేసుక్రీస్తును పోషించాడు, తన కుటుంబాన్ని పోషించాడు. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా పని చేసి మీ కుటుంబాలను పోషించుకోవాలి. లేకుంటే మీ జీవితం ఆగిపోతుంది, కుటుంబము నాశనం అవుతుంది. ఇటువంటి ఒక ఘనమైనటువంటి బాధ్యతను పునీత జోజప్ప గారు మనకు ఈరోజు నేర్పిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పునీత యోసేపు గారు రెండవదిగా శ్రామికుడు, మూడవదిగా సైనికుడు. సైనికుడు అంటే ఎవరు? కత్తి పట్టుకొని లేకుంటే తుపాకీ పట్టుకొని నిలబడేవాడా? ధైర్యంగా నిలబడేవాడు. కుటుంబాన్ని నిలబెట్టడానికి సైనికుడి వలె పోరాటం చేసేవాడు. స్త్రీ సభను కాపాడడానికి ఒక సైనికుడి వలె ఆయన పోరాటం చేసేవాడు. అన్నిటికి మించి సంఘాన్ని ఒకటిగా ఉంచడానికి ఒక సైనికుని వలె ఆయన కష్టపడేవాడు. అటువంటి సైనికుడు. సైనికుడు అంటే బలంగా నిలబడాలి. అనేక శత్రువులు, అనేక శోధనలు వస్తూ ఉంటాయి. కుటుంబంలో చీలికలు, సంఘంలో చీలికలు, స్త్రీ సభలో చీలికలు, విభజనలు, కొట్టుకుంటూ ఉంటాము, తిట్టుకుంటూ ఉంటాము, నిందలు మోపుకుంటూ ఉంటాము, వేరే వారి నాశనాన్ని కోరుకుంటూ ఉంటాము, సంఘాన్ని విభజిస్తూ ఉంటాము. ఇటువంటి సమయములో యోసేపు గారు పాలకునిగా, పోషకునిగా, సంరక్షకునిగా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పునీత యోసేపు గారు సంరక్షకుడు, సైనికుడి వలె సంరక్షిస్తూ ఉంటాడు. అందుకొరకే మన స్త్రీ సభకు ఆయన సంరక్షకునిగా మన పాపు గారు ప్రకటించి ఉన్నారు. ఆయనను ప్రార్థించండి, ఆయన వలె మీరు కూడా సంరక్షకులుగా జీవించండి అని ఒక పిలుపునిస్తూ ఉంది స్త్రీ సభ. ఏ విధంగా సంఘాన్ని స్థాపిస్తూ ఉన్నాడు, అదేవిధంగా మనము కూడా మన సంఘాన్ని, మన కుటుంబాన్ని ఒకటిగా ఉంచుకోవాలి. ఎన్ని కలహాలు కుటుంబంలో! ఉండేది ముగ్గురు నలుగురు, 4 దారులు. ఉండేది ముగ్గురు నలుగురు, 4 కుంపట్లు, 4 మాటలు, నిద్రలేని రాత్రులు. సంఘము చిన్న సంఘం. ఎంత సంఘం మంది? మహా అంటే 30 కుటుంబాలు, 40 కుటుంబాలు. అందులో మళ్ళీ కలహాలు, కొట్లాటలు, విభజనలు, గురువుతో గొడవలు, మీలో మీకు గొడవలు, సంఘాన్ని విభజించడము, ఇవన్నీ ఉంటే ఈ పండుగకు అర్థం లేదు. ఒక సైనికుని వలె మనం పని చేయాలి. సైనికుడు అన్ని త్యాగాలు చేస్తూ ఏ విధంగా ఒక పరిసరాన్ని కాపాడుకుంటాడో, అదేవిధంగా మనము కూడా యోసేపు వలె మన కుటుంబాన్ని కాపాడుకోవాలి, మన సంఘాన్ని కాపాడుకోవాలి. అనగా మనలోని తారతమ్యాలను వదిలివేయాలి, త్యాగముతో జీవించాలి. ఓ చిన్న ఉదాహరణ చెప్తాను. మనము ఎవరైనా ఎదుగుతూ ఉంటే ఓర్చుకోలేము కదా. ఒకరు పైకి వస్తున్నాడు, ఏం చేస్తాం? కాలు బట్టి ఆగేస్తాం. విన్నావా అదంటే ఇదంతా చాడీలు చెప్పి, నిందలు మోపి, లేనిపోయిన మాటలు చెప్పి, కొంతమందికి అయితే 10 మంది గురించి చెడుగా మాట్లాడుకుంటే, లేనిపోయి మాట్లాడుకుంటే నిద్ర పట్టదు. అబ్బా నిద్ర రావట్లేదు, ఎందుకు? ఈరోజు ఎవరికి చెప్పలేదు. మళ్ళీ బయటకు వచ్చి ఆ పెట్టగొడ కూర్చో, విన్నారా ఇదంతా అదేంటది, ఇంతే జీవితం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ మానుకోవాలి. ఒకసారి ఒక క్రైస్తవ స్త్రీ సుసంపన్నురాలు, మంచిగా జీవించింది, ధనవంతురాలు, కానీ తన జీవితంలో ఏ మంచి పని చేయలేదు. క్రైస్తవులుగా జీవించిందంటే, గుడికి వచ్చేది, ప్రార్థన చేసుకునేది, అంతే గాని ఎప్పుడు కూడా ఎవరికి మంచి పని చేయలేదు.
అటువంటి స్త్రీ మరణించిన తర్వాత దేవునికి విరుద్ధంగా జీవిస్తే, మంచి పని చేయకుండా ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్ళింది. నరకపు ఆ మంటలలో మలమల కాలిపోతుంది. ఈ తరుణంలో మన క్రైస్తవ విశ్వాస ప్రకారము ప్రతి ఒక్కరికి ఒక గార్డియన్ ఏంజెల్ అంటారు, ఒక కావలి సన్మనుషుడు ఉంటాడు. మనకు తెలియకుండానే దేవుడు ఒక దూతను కావలిగా ఉంచి ఉంటాడు. ఆ దూత నాకు ఒక దూత ఉంటాడు, నీకు ఒక దూత ఉంటాడు, ఇలా కాచి కాపాడుతూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు. మనం వినము, మన ఇష్టానుసారం జీవిస్తుంటాం. అదేవిధంగా ఆమె కూడా కావలి సన్మనుషుని మాట వినకుండా తన ఇష్టానుసారం జీవించింది, స్వార్థంతో జీవించింది, నరకములో మారిపోతుంది. కానీ కావలి సన్మనుషుడు ఉన్నాడు కదా, నా బిడ్డ మంటలలో కాలిపోతుంది, నరకంలో ఉండిపోయింది, నాకు నచ్చలేదు, నా బిడ్డ పరలోకానికి రావాలి, ఏదైనా చేయాలనేటువంటి ఒక ఆలోచనతో తండ్రి దేవుని దగ్గరికి వెళ్ళింది. ఎవరు? కావలి సన్మనుషుడు. వెళ్ళి, తండ్రి దేవా, ఇదిగో నా బిడ్డ నరకంలో ఉంది, పైకి తీసుకొని రా, పరలోకానికి తీసుకుని రా అని ప్రాధేయపడుతూ ఉంటాడు. అప్పుడు తండ్రి దేవుడు అంటాడు, ఆమె జీవ గ్రంథాన్ని తెరవండి, ఒక్క చిన్న మంచి పని చేసిన చాలు, ఒక అవకాశం ఇస్తాను, ఆమెను పరలోకానికి తీసుకుని వస్తాను అన్నప్పుడు ఆ కావలి సన్మనుషుడు ఏం చేస్తారంటే ఆ జీవ గ్రంథాన్ని తిరగేస్తూ ఉంటాడు, ఆ పుస్తకాన్ని తిరగేస్తూ ఉంటాడు. తిరగేస్తూ ఉంటే అన్ని పేజీలలో ఎర్రగీతలే ఉంటాయి, ఒక్క మంచి పని చేయలేదు. పుస్తకం తిరగేస్తా ఉంటాడు. చివరలో ఎక్కడో చిన్న చోట ఒక పచ్చ గీత ఉంటుంది. అబ్బా, ఏదో మంచి కార్యం చేసిందని మెల్లగా భూతతో పెట్టుకొని అదేంటో చూస్తాడు కావలి సన్మనుషుడు. చూడగానే అక్కడ ఈమె తన జీవితంలో తన పక్కింటి వారికి ఒకసారి చిన్న ఉల్లిగడ్డ ఇచ్చింది అని రాసి ఉంటుంది, ఓ సహాయం చేసింది అని అనుకొని తండ్రి దగ్గరికి మళ్ళీ వెళ్తాడు. మన కావలి సన్మనుషుడు వెళ్ళి, తండ్రి దేవా, ఇదిగో నా బిడ్డ ఒక చిన్న సహాయం చేసింది. ఏం చేసింది? ఎవరికి సహాయం చేసింది? ఈ చిన్న సహాయాన్ని బట్టైనా నా బిడ్డకు ఆ మోక్ష ప్రాప్తిని, పరలోక జీవితాన్ని దయచేయండి, నేను చూడలేకపోతున్నాను, నా బిడ్డ ఆ మంటలలో కాలిపోవడం. అంటే సరే, ఇదిగో ఆమె సహాయం చేసినటువంటి ఉల్లిగడ్డ, ఇదిగో తీసుకో, వెళ్ళి ఈ ఉల్లిగడ్డ ద్వారా నీవు నీ బిడ్డను కాపాడుకొని పైకి తీసుకొని రా అని పంపిస్తాడు. కావలి సన్మనుషుడు మంచి అవకాశం వచ్చింది, ఈ అవకాశం నేను కోల్పోకూడదు, ఎలాగైనా సరే ఆ బిడ్డను పైకి తీసుకురావాలంటే ఒక ఉత్సాహంతో ఆ ఉల్లిగడ్డ పట్టుకొని అక్కడికి పోతాడు. ఆడ కింద ఆమె మంటలో మాడిపోతూ అరుస్తూ ఉంటుంది గట్టిగా, నన్ను కాపాడండి, ఈ మంటలలో కాలిపోతున్నాను, భరించలేకపోతున్నాను, ఈ బాధ భరించలేదు, నన్ను కాపాడండి అని ప్రార్థన చేస్తుంటే, నా బిడ్డ భయపడకు, నేను నిన్ను రక్షించడానికి వచ్చాను, నువ్వు చేసిన చిన్న కార్యమే, మంచి కార్యమే, నేను ఈరోజు రక్షించబోతుంది, ఇదిగో నీవు ఇచ్చిన ఉల్లిగడ్డని గట్టిగా పట్టుకుంటాను, నీవు నా చేయి పట్టుకొని అలా పైకి వచ్చేసేయి అంటాడు. సరే, ఉల్లిగడ్డ గట్టిగా పట్టుకొని చెయ్యి అందిస్తాడు. ఆమె చేయి పట్టుకొని నిదానంగా పైకి వస్తుంది. అమ్మయ్య, నే పైకి వస్తున్నాను అని ఆమె, నా బిడ్డ పైకి వస్తుంది అన్నటువంటి ఆనందంతో కావలి సన్మనుషుడు ఇద్దరు కూడా. ఈలోపు ఏమైందంటే కింద చాలా మంది ఉన్నారు కదా మంటలలో కాలిపోతు, పాపం వాళ్ళు ఏం చేశారు, ఆమె కాలు పట్టుకున్నారు పైకి రావడానికి. ఆమె కాలు పట్టుకొని నేను కూడా వస్తా అని వాళ్ళు రానివచ్చు కదా, ఏమైంది పాపం, నీకు సాయం దొరికింది, నేను బాగలేక పర్వాలేదు, పక్కన వాళ్ళు బాగొట్టకూడదు, ఇది మన ఆలోచన. ఇది నా ఉల్లిగడ్డ, మీరు రావద్దు, నా కాళ్ళు వదలండి, నన్ను పట్టుకోవద్దు, వదిలేయండి అని కాళ్ళు జాడించడం మొదలుపెట్టింది. ఈ దెబ్బతో ఆ పెనుగులాటలో పైన ఉల్లిగడ్డ ఊడిపోయింది, శాశ్వతంగా మంటలో ఆగిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే మనం అనేక మార్లు ఇటువంటి స్వార్థముతో, ఇటువంటి అహంకారముతో, ఇటువంటి గొడవలతో, ఇటువంటి పెనుగులాట కొట్లాటలతో మనము మన సంఘాన్ని, మన జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నాము. పునీత యోసేపు గారు మనకు ఆదర్శం. మనము ఒక సంఘంగా జీవించాలి, మన కుటుంబము ఒకటిగా ఉండాలి. ఎటువంటి కలహాలు ఉన్నా ఒక మంచి తండ్రిగా, మంచి తల్లిగా, మంచి బిడ్డలుగా కలిసిమెలిసి జీవించాలి. అలా కుటుంబ జీవితం జీవించకుంటే యోసేపు గారి యొక్క పండుగ వ్యర్థంగా ఆగిపోతుంది. కాబట్టి మనము ఒక సైనికుడి వలె త్యాగాలు చేస్తూ మన కుటుంబాన్ని స్థాపించుకోవాలి. చివరగా ఒక వాక్యం చదువుకుందాం. మంచి సంఘం అంటే, క్రైస్తవ సంఘం అంటే
యోసేపు గారి యొక్క నాయకత్వంలో పాలనలో ఉండే సంఘం అంటే ఆ సంఘము ఒకటిగా ఉండాలి. ఎలా ఉండాలంటే ఒక వాక్యం చూద్దాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 32వ వచనములో విశ్వాసుల సంఘం ఏ విధంగా ఉంటుంది? మనమందరం కూడా క్రీస్తును విశ్వసిస్తూ ఉన్నాం, ఆ ప్రభువును అనుసరిస్తూ ఉన్నాము, ప్రతి ఆదివారం పూజకు వస్తూ ఉన్నాము, భక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నాము, అనేక విశ్వాస క్రియలు చేస్తూ ఉన్నాము. మనమంతా కలిసి ఉండకపోతే ఇవన్నీ వ్యర్థమే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్యం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనము. విశ్వసించిన వారందరూ ఒకే మనసుతో ఒకే హృదయముతో జీవించుచుండిరి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనము పూజలో గురువులు పితా పుత్ర పవిత్రాత్మ నామమున అంటారు. మనం ఏమంటాము? ఆహా అంటామా? ఏమంటావు? ఆమెన్ అంటాం. ఆహా కాదు కదా, ఆమెన్ అని ఒకే స్వరముతో అంటాం. స్వరం ఒకటిగా ఉంది, కానీ మనస్సు ఒకటిగా ఉందా? ఆలోచన ఒకటిగా ఉందా? సంఘం ఒకటిగా ఉందా? విశ్వాసం ఒకటిగా ఉందా? ఉండాలంటే అందరూ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఒకరినొకరు అంగీకరించాలి, ఒకరి ఆలోచనతో మరొకరు ఏకీభవించాలి, ఒక సంఘంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మనము మంచి సైనికులము. యోసేపు వలె ఆయన ఆదర్శాన్ని అనుసరించి జీవించే మంచి సైనికులం. కాబట్టి యోసేపు గారు మొదటగా ఎవరు? ఒక సేవకుడు. రెండవదిగా ఎవరు? ఒక శ్రామికుడు. మూడవదిగా సైనికుడు. మనము కూడా యోసేపు నిజంగా అనుసరిస్తే ఏం చేయాలి? మనం కూడా సేవకులుగా మారాలి, శ్రామికులుగా కష్టపడి పని చేయాలి. తప్పించుకోవద్దు. మన పని మనదే, మనమే చేయాలి, ఎవరు చేయరు. మూడవదిగా సైనికుడి వల్లే మనం ఏం చేయాలి? మన కుటుంబాన్ని కాపాడుకోవాలి, మన జీవితాన్ని కాపాడుకోవాలి, మన సంఘమును కాపాడుకోవాలి, మన స్త్రీ సభను కాపాడుకోవాలి, మన గురువును కాపాడుకోవాలి, మన క్రైస్తవ జీవితాన్ని కాపాడుకోవాలి. ఇంతటి ఉన్నతమైన బాధ్యతను యోసేపు గారి యొక్క ప్రార్థన ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. మరి ఇటువంటి ఈ యొక్క బాధ్యత నెరవేర్చాలంటే ప్రభుని తోడు కావాలి, ప్రభుని సహాయం కావాలి, ప్రభుని శక్తి కావాలి, ప్రభుని ఆత్మ కావాలి. ప్రభు స్వయంగా అంటూ ఉన్నాడు, నేను మీకు తోడుగా ఉంటాడు. ఎంతకాలము? లోకాంతం వరకు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు అనే పాట నేను పాడిస్తూ ఉంటాను. అందరం కూడా లేచి నిలబడదాం. లేచి నిలబడి చప్పట్లు కొడుతూ ఆ ప్రభు స్తుతించుకుంటూ, ఆ ప్రభు తోడుగా ఉండి మన జీవితాలు కాపాడుతూ ఉంటే ఆ ప్రభువుకు ఆరాధన చెల్లించుకుంటూ, యేసయ్య తోడుగా ఉండండి, మంచి కాపరి వలె నన్ను కాపాడండి, నడిపించండి, నీ కనుసన్నలో కాపాడండి ప్రార్థన చేసుకుందాం. తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు. నేను పాడిస్తా, చెప్పలు కొడుతూ. తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు. పాడు. తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు, నా కాపరి నాతో ఉంటాడు. పాడు. నా కాపరి నాతో ఉంటాడు, ప్రేమతో లాలిస్తుంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు, తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా. తోడుగా ఉంటాడు, తోడుగా ఉంటాడు, తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు,
బాధలలోన వ్యాధులలోన సుఖములోన దుఃఖములోన బాధలలోన వ్యాధులలోన సుఖములోన దుఃఖములోన నా కాపరి నాతో ఉంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, తన కరుణను కురిపిస్తుంటాడు, తన కరుణను కురిపిస్తుంటాడు. తల్లి వోలే నన్ను ప్రేమిస్తుంటాడు, తల్లి వలె నన్ను ప్రేమిస్తుంటాడు, తండ్రి వోలే నన్ను పోషిస్తుంటాడు, తండ్రి వలె నన్ను పోషిస్తుంటాడు, అన్నగా ఉంటాడు, ఆదుకుంటాడు, అన్నగా ఉంటాడు, ఆదుకుంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో ఆలిస్తుంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, ఉంటావయ్యా తన ప్రేమతో లాలిస్తుంటాడు. యేసయ్యా 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 నా యేసయ్యా. యేసయ్యా 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 ఉంటాడు, ఆదిగా ఉంటాడు, తోడుగా ఉంటాడు, ఆడిగా ఉంటాడు, కొండలలోన కోణాలలోన బాగులలో ఎండ మాగులలోన కొండలలోన కోనలలోన బావులలో ఎండమావులలోన పాపరి నాతో ఉంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, తను పాపలా కాపాడుతుంటాడు, తను పాపలా కాపాడుతుంటాడు, తప్పిపోయిన నన్ను ఆదరిస్తాడు, తప్పిపోయిన నన్ను ఆదరిస్తాడు, తన బాటలో నన్ను నడిపిస్తుంటాడు, తన బాటలో నన్ను నడిపిస్తుంటాడు, అండగా ఉంటాడు, ఆదుకుంటాడు, అండగా ఉంటాడు, ఆదుకుంటాడు, కాపరి నన్ను ఉంటాడు, ప్రేమతో లాలిస్తుంటాడు, కాపరి నాతో ఉంటాడు, ప్రేమతో లాలిస్తుంటాడు. యేసయ్యా 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 ఆ ప్రభు స్తుతించుకుందాం, యేసయ్యని పిలుచుకుందాం బిగ్గరగా. యేసయ్యా 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 అందరూ తెలియదు. ఆ ప్రభుని స్తుతించుకుంటూ మనకు తోడుగా ఉండమని, మన సంఘాన్ని కాపాడుకునేలా
మన కుటుంబాన్ని నడిపించుకునేలా మనందరినీ కూడా విశ్వాసంలో దీవించి నడిపించమని మంచి కాపుని ప్రార్థన చేసుకుందాం. 2 చేతులు పైకెత్తి యేసయ్యా నిదానముగా విశ్వాసంతో పాడుకుందాం. యేసయ్యా 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 నా యేసయ్యా 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 Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ఆ ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. ఆ ప్రభుని తోడు మనకు పునీత యోసేపు గారి ద్వారా అందుతూ ఉంది. మనము జోజప్ప గారిని గౌరవిస్తూ ఉన్నామని ప్రార్థన చేస్తున్నామంటే ఆ తండ్రి దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాము. జోజప్ప గారి మాట ఆలకిస్తున్నామంటే తండ్రి మాట ఆలకిస్తూ ఉన్నాము. అందుకొరకే పునీతులను గౌరవించుకుంటాము, పునీతుల పండుగలు చేసుకుంటాము. ఆ పునీతుల జీవితాన్ని మనము ఆదర్శంగా తీసుకొని విశ్వాసం ముందుకు సాగుతూ ఉంటాం. మనందరినీ దీవించమని, మన స్త్రీ సభను దీవించమని, మన పాపు గారిని దీవించమని, మన మేత్రాలను దీవించమని, మన మేత్రాసనాన్ని దీవించమని, మన విచారణ గురువుని దీవించమని, మన ఈ రాయపేట విశ్వాస సంఘాన్ని దీవించమని ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రపంచాన్ని దీవించమని, ప్రపంచ దేశాల మధ్య శాంతిని నెలకొల్పమని, యుద్ధ వాతావరణంతో అందరూ కూడా భయాందోళనతో జీవిస్తూ ఉండగా ఈ భయాన్ని తొలగించమని, యుద్ధాన్ని రూపుమాపమని మనం ప్రార్థన చేద్దాం. శాంతి స్థాపకుల వలె మనం ప్రార్థన చేద్దాం. శాంతి సైనికుల వలె మనం ప్రార్థన చేద్దాం. మన దేశం కోసం ప్రార్థన చేద్దాం. దేశ నాయకుల కోసం ప్రార్థన చేద్దాం. ప్రాంతీయ నాయకుల కోసం ప్రార్థన చేద్దాం. మన గ్రామ నాయకుల కోసం ప్రార్థన చేద్దాం. వీరందరినీ కూడా దేవుడు తన యొక్క ఆత్మతో నింపి నడిపించమని వేడుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం. ప్రతి తండ్రిని, తల్లిని, బిడ్డలను దేవుడు దీవించులాగున తన ప్రేమ, ఐక్యత, అనురాగము, శాశ్వత జీవితము, విశ్వాసము, అన్యోన్యత భావము ఇవన్నీ కూడా మన కుటుంబాలలో ఉండి మంచి కుటుంబాలుగా మనం జీవించే విధంగా, మంచి సంఘముగా జీవించే విధంగా ప్రతి ఒక్కరిని దీవించమని వేడుకుందాం. ముఖ్యంగా పెద్దలను మంచి ఆరోగ్యంతో దీవించమని, చిన్నారి బిడ్డలను మంచి జ్ఞానంతో దీవించి ఒక భవిష్యత్తు నడిపించమని, యువతి యువకులను ఆత్మతో నింపి బలపరచమని, మన కుటుంబాలలో శాంతి నెలకొల్పమని మనందరినీ కూడా దీవించమని ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ముఖ్యంగా ఇక్కడ చేరినటువంటి మనందరినీ కూడా దీవించమని, ప్రతి ఒక్కరి హృదయాన్ని తెరచి తన వాక్యాన్ని నాటమని, తన వాక్యాన్ని అనుసరించేలా జీవించమని, తన ఆత్మతో నింపి నడిపించమని, మనలో శాంతి, సమాధానము, నెమ్మది, సంతోషాన్ని నింపి మనమందరం కూడా క్రీస్తు బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని సంపూర్ణంగా దయచేయమని, పునీత యోసేపు గారి ప్రార్థన ద్వారా మన జీవితాలను బాగు చేయమని ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అలాగే 2 చేతుల పైకి ఈ ప్రార్థనను ఆ ప్రభు సమర్పించుకుంటూ మరొకసారి ఆ ప్రభు యొక్క నామమును ఘనముగా ఉచ్చరిస్తూ ప్రభుని పిలుచుకుంటూ యేసయ్యా పాడుకుందాం. యేసయ్యా, 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 నా యేసయ్యా. అందరూ బిగ్గరగా, అందరూ బిగ్గరగా యేసయ్యా, బిగ్గరగా, ఇంకా బిగ్గరగా ప్రభుకి వినిపించాలి. యేసయ్యా, యేసయ్యా, కూర్చుందాం. కూర్చొని కానుకలు తెచ్చిన వాళ్ళు ఉంటే ముందుకు వచ్చి కానుకలు సమర్పించండి. అర్పగీతం పాడుకుంటూ ఈ పూజను మనం కొనసాగించుకుందాం.
పూర్ణ హృదయముతో అర్పించును ఈ దీన కానుక సమర్పించును ఈ దీన కానుక సమర్పించును హృదయార్పణ 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 ప్రేమార్పణ పూజార్పణ కృతజ్ఞతార్పణ అర్పించును నా సకలము మనసారా నీకు సమర్పించును మనసారా నీకు సమర్పించును. ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితిన సర్వేశ్వరునికి అంగీకారం అవునట్టుగా ప్రార్థించండి. ప్రభు కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర కొరకును మీ కర్మల ద్వారా ఈ బలి స్వీకరింతురుగాక. దయానిధివైన ఓ సర్వేశ్వరా, శ్రామికుడైన పునీత యోసేపు సంస్మరణ చేసుకొనొచ్చు సర్వాధికారివైన నీ సన్నిధికి తీసుకుని వచ్చిన ఈ అర్పణములను స్వీకరింపుము. మేమర్పించు ఈ అర్పణలు నిన్ను ప్రార్థించు వారికి రక్షణదాయక వరములుగా మారునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుగా యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుటయు, పునీత యోసేపు సంస్మరణ దినమును స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా నీతిమంతుడ యోసేపును కన్య అయిన దేవమాతకు వరునిగా నీవు దయచేసితివి. పవిత్రాత్మ ఆవరింపు ద్వారా ఉద్భవించిన మా ప్రభువును నీ కుమారుడు యేసుక్రీస్తును తండ్రిగా సంరక్షించుట కొరకు విశ్వాస పాత్రులను వివేకవంతుడను నీతిమంతుడైన ఆ సేవకునికి నీ కుటుంబ బాధ్యతను అప్పగించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండల మందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకమై ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారితో మా స్వరములను ఏకము చేసి దీన భావముతో నిన్ను స్తుతించుట ఎట్లనాగా. పవిత్రుడు పవిత్రుడు మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, కళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నది. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా.
ప్రభునామమునా చేయువారు ధన్యులు.
ఆత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. 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 ఈ దివ్య పూజావళి ద్వారా పునీత జోజప్ప గారి పండుగ ద్వారా ప్రభు మనల్ని కోరుకునేది 3 రకాలుగా మారమని. సేవకులుగా మారమని, శ్రామికులుగా మారమని, సైనికులుగా మారమని. అటువంటి ఆత్మశక్తిని మనం దయచేయమని మనకొక తండ్రి ఉన్నాడు అని పాడబడుకుంటూ అన్న చప్పట్లు కొడుతూ ఆ పరలోక చెప్పాన్ని విశ్వాసంతో భక్తితో పాడుకుందాం. మనకొక తండ్రి ఉన్నాడు ఉన్నాడు పరలోకమందు ఉన్నాడు. మనకొక తండ్రి ఉన్నాడు ఉన్నాడు పరలోకమందు ఒక తండ్రి ఉన్నాడు. అతని నామము పవిత్రమైనది. అతని రాజ్యము అంతటయున్నది. అతని నామము పవిత్రమైనది. అతని రాజ్యము అంతటయున్నది. పరలోకవాసులు అతనికి ప్రియులు. పరలోకవాసులు అతనికి ప్రియులు. భూలోకవాసులు అట్లే ఉండాలి. భూలోకవాసులు ఉండాలి. ఒక తండ్రి ఉన్నాడు ఉన్నాడు పరలోకమందు ఉన్నాడు. మనకొక తండ్రి అడిగిన పేరును ఆ తండ్రి మనకు రోజుకు రోజు కలసిన అన్నము. అడిగిన పేరును ఆ తండ్రి మనకు రోజుకు రోజు కలసిన అన్నము. మన సోదరులను మనము మన్నించిన మన సోదరులను మనము మన్నించిన మనల మన్నించును ఆ ప్రియ తండ్రి. మనల మన్నించును ఆ ప్రియ తండ్రి. మనకొక తండ్రి ఉన్నాడు ఉన్నాడు పరలోకమందు ఉన్నాడు. మనకొక తండ్రి ఉన్నాడు. శోధనలో మము పడనీయకుము. కీడుల నుండి మము రక్షించుము. శోధనలో మము పడనీయకుము. కీడుల నుండి మము రక్షించుము. ఏలన నిరతము రాజ్యము నీదే. ఏలన నిరతము రాజ్యము నీదే. అధికారమును మహిమయు నామే. అధికారమును మహిమయు నామే. ఒక తండ్రి ఉన్నాడు పరలోకమందు ఉన్నాడు. ఒక తండ్రి ఉన్నాడు. ప్రభువా అన్ని కీడుల నుండి మము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము.
నీ దయానుగ్రహముల పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా ప్రభువైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలన నిరతము రాజ్యము మీదే, ఏలన నిరతము రాజ్యము మీదే, అధికారమును మహిమయు ఆమేన్, అధికారమును మహిమయు ఆమేన్. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించచ్చు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి, ప్రేమ, కారుణ్యము ఎల్లప్పుడు మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోను ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాం. సర్వేశ్వరుని ప్రియ మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని మాకు సమాధానము దయచేయుము, దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో మానవాళిని రక్షించడానికి నిరంతరము శ్రమించి శిలువలో మరణించిన క్రీస్తు ప్రభు. ఆ ప్రభుని ప్రేమ విందులో పాల్గొన వచ్చిన మనమందరము కూడా ధన్యులము. ప్రభువా, కానీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థపొందును. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పరమ పవిత్రమైనటువంటి దివ్య ప్రసాదమును కథోలిక క్రైస్తవులు మాత్రమే స్వీకరించాలి. వేరే సంఘస్థులు మీ స్థలంలో ఉండి మీరు ప్రార్థించుకోగలరు. గొర్రె పిల్ల విందుకై పిలువబడిన వారు ధన్యులు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల.
మనకు జీవం క్రీస్తు రక్తం మనకు ప్రాణం క్రీస్తు దేహం మనకు జీవం క్రీస్తు రక్తం మనకు ప్రాణం విందు 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 కమ్మని విందు 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 కడరా విందు విందు కమ్మని విందు 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 కమ్మని విందు రండి దైవ జనమా దివ్యమైన ఈ ఆహారముకై రండి దైవ జనమా ధన్యమైన మన ప్రభుని విందుకై రండి దైవ జనమా దివ్యమైన ఈ ఆహారముకై రండి దైవ జనమా ధన్యమైన మన ప్రభుని విందుకై పరమ ప్రభు విందుకై రండి పరమును పొందుకై విందుకై పరమ ప్రభు విందుకై రండి పరమును పొందుకై పరమాత్ముని విందు పరలోకపు మందు పరమాత్ముని విందు పరలోకపు మందు నీతితోనో కొనగా మరుగులారండి నీతితోనో కొనగా మరుగులారండి విందుకై పరమ ప్రభు విందుకై రండి పరమును పొందుకై విందును స్వీకరించగారాయి దైవమైనది విందు రక్షకుడే గుడి విందు శ్రీకృష్ణుడి విందును స్వీకరించగారాయి క్షేమమైనది విందు రక్షకుడే గుడి విందు శాశ్వత జీవము విందు సర్వోన్నతమి పొందు శాశ్వత జీవము విందు సర్వోన్నతమి పొందు నిత్య జీవానికి పరమ ప్రసాదము విందు నిత్య జీవానికి పరమ ప్రసాదము విందు 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 అమ్మని విందు 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 క్రీస్తు ప్రభుని విందు ప్రేమనాథుని పొందులో ప్రేమధారలు చిందులో అమృతాన్ని మించిన విందు అమరత్వాన్ని పంచును ప్రేమనాథుని పొందులో ప్రేమధారలు చిందులో అమృతాన్ని మించిన విందు అమరత్వాన్ని పొందును మోక్షదాముని విందు మహనీయుడికి పొందు మోక్షదాముని విందు మహనీయుడికి పొందు
సత్యవాకులాయి విందు మోక్ష ప్రసాదము ఈ విందు సత్యవాకులాయి విందు మోక్ష ప్రసాదము విందు విందు కమ్మని విందు 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 క్రీస్తు ప్రభుని విందు రండి దైవ జనమా దివ్యమైన ఈ ఆహారముకై రండి క్రీస్తు జనమా ధన్యమైన మన ప్రభుని పొందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములో పొందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములో పొందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములో క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు చివరి ప్రార్థన ఉంటుంది. ప్రార్థన అయిపోయిన వెంటనే మన తండ్రి గారు మనకు పరిపూర్ణ ఫలాలను దీవెనలు పొందే విధంగా మనందరినీ జీవిస్తాడు. అటు తరువాత మనమందరం కూడా 5 నిమిషాల పాటు ఇక్కడే కూర్చుంటే మనము వచ్చిన అతిథులందరినీ మన తండ్రి గారిని సన్మానించుకుందాం. ఇప్పుడు మనము చివరి ప్రార్థనకి అందరం లేచి నిలబడదాం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గపు రుచులతో పోషింపబడిన మేము నిన్ను ప్రాధేయపడి ప్రార్థించుచున్నాము. పునీత యోసేపు ఆదర్శమును అనుసరించి నీ ప్రేమను మా హృదయమునందు పదిలపరచుకొనుచు నీవు ప్రసాదించు నిత్య శాంతి ఫలములను ఆనందముతో అనుభవింతుము కాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. పునీత యోసేపు గారి ప్రార్థన సహాయమున ఉత్థాన ఫలములు మనపై దిగి వచ్చేలాగున అందరం శిరము ఉంచి ప్రార్థన చేద్దాం. తన జనిదేగ కుమారుని ఉత్థానము ద్వారా మీకు రక్షణమును దత్తత వరమును అనుగ్రహింప సంతోషించిన సర్వేశ్వరుడు మిమ్ము దీవించి ఆనందింపజేయునుగాక. తన రక్షణ కార్యము ద్వారా మీకు శాశ్వతముగు స్వాతంత్రమును బహుమతిగా వసిగిన ప్రభువు స్వర్గ జీవితమునకు కూడా మేము వారసులను చేయునుగాక. మీరు క్రీస్తులోనికి బప్తిస్మము పొంది ఆయనతో ఉత్థానమైతిరి. ఇట్లు మీ జీవితమును పవిత్రపరచుకున్న మీరు ఈ లోకమున నీతిమంతముగా జీవించుచు స్వర్గ గృహమునందు క్రీస్తుతో ఐక్యమై ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక.
సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ముందుగా మన ఫాదర్లందరూ తర్వాత సిస్టర్లు ముందుకు వచ్చే ఒక ఫోటో దిగుతాము. ఆ తర్వాత మనము 2 నిమిషాల్లోనే నేను ఈ వందన సమర్పణను ముగిస్తాను. ఇప్పుడు మనము మన తండ్రి గారిని వచ్చిన గురువులందరినీ కూడా సన్మానించుకోబోతూ ఉన్నాము. కావున ప్రతి ఒక్కరు కూడా ఎవరు సన్మానించాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఇటుపక్క వచ్చి ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. సందీప్ వాళ్ళకి వచ్చి ఇక్కడ ఉంచు. ఒక్కొక్కరిని పిలువు పెద్దోళ్ళని. ఈ సమయంలో మనమందరం కూడా ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకోవాలి అంటే మొట్టమొదటిగా మన తండ్రి దేవునికి కృతజ్ఞతలు తెలుపాలి. ఎందుకనగా ఆ దేవాతి దేవుడు మనందరికీ మంచి ఆయుర ఆరోగ్యములను దయచేసి ఉన్నాడు. మనకు ఈ రోజును ఆ ప్రభు ప్రసాదించి ఉన్నాడు. మనకు చక్కటి వాతావరణాన్ని కూడా ఆ ప్రభు దయచేసి ఉన్నాడు. అందుకుగాను మనమందరం కూడా ఆ ప్రభువునకు కృతజ్ఞతలు తెలుపుకుందాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. తరువాతగా మన ఎండి ప్రకాశం తండ్రి గారు, ఆ తండ్రి గారి ఆశీస్సులతో మనమందరం కూడా ఇంతవరకు మనం నడుస్తూనే ఉన్నాము ఆ ప్రభు బాటలో. మరి ఇప్పటికీ కూడా ఆ తండ్రి గారి ఆశీస్సులతో మనమందరం కూడా ఈ ఆధ్యాత్మిక యాత్రను కొనసాగిస్తూ ఉన్నాము. కాబట్టి ఆ తండ్రి గారికి, ఎండి ప్రకాశం తండ్రి గారికి మనమందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలుపుకుందాం. రెండవదిగా మనకు ఇక్కడికి వచ్చినటువంటి నెల్లూరు సహవారస పీఠాధిపతులు అంతోనిదాస్ తండ్రి గారు ఇక్కడికి మన మధ్యకు మొట్టమొదటిగా బిషప్ అయిన తరువాత మొట్టమొదటిగా ఈ గ్రామమునకు వచ్చి ఉన్నారు. తండ్రి గారికి ఎన్నో పనులు ఉన్నవి. ఎన్నో ఈ మామూలుగా ఈరోజు ఇక్కడ ఉండాల్సిన వ్యక్తి కాదు తండ్రి గారు. నేను అడగడానికి ముందే 3 నెలల ముందు వేరే వాళ్ళు అడిగి ఉన్నారు పూజకు రండి అని. అయినా కానీ అవన్నీ వదిలిపెట్టి ముందు నా ప్రజలను నేను చూడాలి. ఇది నేను ఎన్నోసార్లు ఇక్కడికి వెళ్ళిన గ్రామము. ఈ గ్రామంలో ఉన్నటువంటి నా ప్రజలందరినీ కూడా చూడాలి అని చెప్పి వచ్చి ఉన్నాడు. కాకపోతే కరెంట్ పోయింది. జస్ట్ వినండి. చూడాలని తండ్రి గారు వచ్చారు. ఇప్పుడు మనము ఆ తండ్రి గారిని చూడడానికి కరెంట్ పోయింది, కానీ మాటలు మాత్రం బాగా వినపడుతున్నాయి. కాబట్టి తండ్రి గారికి గట్టిగా మనమందరం కూడా చప్పట్లు కొట్టి అభినందనలు తెలుపుదాం. మరి అదే విధంగా తండ్రి గారా, మీరు ప్రసంగంలో చెప్పినట్లు పునీత జోజప్ప గారు ఒక సేవకుడిగా, ఒక శ్రామికుడిగా, ఒక సైనికుడిగా మనకు ఒక ఆదర్శ ప్రియుడిగా నిలుస్తూ ఉన్నాడు. అదే విధముగా ఈ అల్లూరు విచారణలో 2 గ్రామాలు ఉన్నాయి, ఇసుకపల్లె గ్రామము, రాయపేట గ్రామము. నేను
నా తండ్రి మన ఎండి ప్రకాశం తండ్రి గారితో చెప్పి ఉన్నాను ఈ మాటను. మీకు కూడా ఈ మాట చెప్తూ ఉన్నాను తండ్రి గారా. ఇసుకపల్లె, రాయపేట ఈ రెండు కూడా ఒక ఆధ్యాత్మికంగా ఒక బలమైన భవనము లాంటి వాళ్ళు. ఎందుకనగా మనం ఈ రాయపేటలో నుంచి రాయిని తీసుకున్నాం అనుకోండి, ఇసుకపల్లె నుంచి ఇసుకను తీసుకొని ఒక గురువు అనేవాడు సిమెంట్గా పనిచేసినట్లయితే పటిష్టమైన భవనాన్ని నిర్మించగలము. దానికి ఇదే ఒక ఉదాహరణ తండ్రి గారా. ఇక్కడ ఈ పండుగను 2 రోజుల పాటు ఈ పండుగను మేము చేస్తున్నాము అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక సేవకుడిగా, శ్రామికుడిగా పనిచేసి ఉన్నారు. వారి యొక్క కష్ట ఫలమే ఈ పండుగ. కాబట్టి తండ్రి